कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఓ అర్జున, కర్తవ్యములను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు, దాని ఫలితముల యందు నీకు అధికారం లేదు. ఏ కర్మకు ఏ ఫలము రావాలనే దానికి నీవు కారణము కాదు. అలా అని కర్మలు చేయకుండా ఉండటం యందు ఆసక్తి చూపించకూడదు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్మలు చేయడమే నీ కర్తవ్యము. కర్మలు ఎలా చేయాలి అనే విషయం ఇక్కడ విపులంగా చెబుతున్నాడు కృష్ణుడు. పుట్టిన తర్వాత ప్రతి జీవి ఏదో ఒక కర్మ చేయక తప్పదు. కాబట్టి కర్మలు చేయడమే మానవుని వంతు. ఆ కర్మకు ఎటువంటి ఫలితం రావాలో నిర్ణయించే అధికారము మానవునికి లేదు. ఏ ఫలితం వచ్చినా స్వీకరించవలసినదే కానీ నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ ఫలితమే రావాలి, ఆ ఫలితానికి నేనే కారణము అనే అధికారం ఎవరికీ లేదు. ఏ ఫలితానికి ఎవరూ కారణం కాదు. చేసే ప్రతి కర్మ నిష్కామంగా చేయాలి. చేసిన కర్మను దాని ఫలితమును పరమాత్మకు అర్పించాలి. కర్తృత్వ భావన కలిగి ఉండకూడదు. ఏ పరిస్థితులలో కూడా చేసిన కర్మకు ఫలితం ఆశించకూడదు. ఎందుకంటే ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేస్తే ఆ కర్మను శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయలేము. ఫలితం వస్తుందో రాదో అనే వ్యాకులతో చేస్తాము. కర్మ ఫలము మీద అధికారం లేనప్పుడు కర్మలు చేయడం ఎందుకు దండగా అని మానేయకూడదు. ఏ పని చేయకపోవడము తమోగుణ లక్షణము అయిన సోమరితనము. సోమరితనము విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి మానవుడు సత్కర్మలు చేయాలి, నిష్కామంగా చేయాలి. ఫలితం కోసం ఆశించకూడదు. కర్మ ఫలితములకు తాను కారణము కాకూడదు. అటువంటప్పుడు కర్మలు చేయడం వృధా అని కర్మలు చేయకుండా ఉండకూడదు. కర్మయోగం వెనుక ఉన్న సిద్ధాంతం ఏమిటంటే, ముందు కర్మయోగం అంటే ఏమిటో బాగా అర్థం చేసుకోవాలి. కర్మ ఫలం నుండి బయటపడాలి. ఏ కర్మ చేస్తే ఏం ఫలితం వస్తుందో అని భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు కర్మను సరిగా చేయలేడు. సంవత్సరం అంతా శ్రద్ధగా చదివి పరీక్ష రాయడం విద్యార్థి కర్తవ్యం. అంతేగాని సరిగా చదవకుండానే నేను పరీక్ష పాస్ అవుతానో లేదో అని ఆలోచించేవాడు పరీక్ష సరిగా రాయలేడు. అంటే నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది, దాని ఫలితం మీద కాదు. కానీ జంతువులు ఏమి చేసినా అది వాటి సహజ లక్షణము. వాటికి ఏది చేయాలో ఏది చేయకూడదో, వీడు నావాడు, వాడు పరాయివాడు, వీడిని తన్నవచ్చు, వాడిని తన్నకూడదనే బుద్ధి లేదు. ఎవరైనా వాటికి అపకారం చేస్తారని అనుకుంటే స్వీయ రక్షణ కోసము అది పొడుస్తుంది, తంతుంది, కరుస్తుంది. దాని వలన మనకు బాధ కలుగుతుంది. తను కరిస్తే మనిషి చనిపోతాడు అన్న విషయం పాముకు తెలియదు. ఆత్మరక్షణార్థము కరవడమే దానికి తెలిసిన పని. కానీ మనిషి అలా కాదు. ఎదుటివాడు మనకు అపకారం చేసినా మనం ఉపకారం చెయ్యాలి అనే మంచి గుణం మనకు ఉంది. విచక్షణ ఉంది. మంచి చెడు జ్ఞానం ఉంది. అందుకని మనం ఏ కర్మ చేయాలి ఏది చేయకూడదు అనే జ్ఞానం మనకు ఉంది. ఆ స్వేచ్ఛ మనకు ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి అర్జున, నీ పని నీవు చెయ్యి. చేయాల్సిన కర్తవ్యమును మానవద్దు. కానీ నీవు చేసే పనికి ఏ ఫలం వస్తుందో నిర్ణయించే అధికారం నీకు లేదు. ఎందుకంటే ఈ యుద్ధం నీకు కోరుకున్నది కాదు. ఈ యుద్ధానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. యుద్ధం చేయడానికి నేనే కారణం అనుకోకు. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా అది ఆ ఒక్కడి వల్లే అవడం లేదు. ఎంతోమంది ఎన్నో పనులు చేస్తే ఒక పని పూర్తి అవ్వదు. వ్యవసాయానికి భూమి, భూసారానికి మంచి విత్తనములు, ఎండలు, నీరు, సకాలంలో వర్షాలు, ఎరువులు ఇవన్నీ కలిస్తే పంట చేతికొస్తుంది. ఇందులో ఏ ఒక్కటి తప్పినా పంట సరిగా రాదు. ఒకవేళ పంట బాగా పండి చేతికి రాబోయే సమయానికి రాత్రికి రాత్రి అకాల వర్షాలు వచ్చి పంట నాశనం కావచ్చు. అన్ని సక్రమంగా జరిగితే నేను పండించాను, అంతా నా మహిమ అని చెప్పుకుంటాడు. ఏదైనా అపశృతి కలిగితే దేవుడి మీదికి నెట్టేస్తాడు. కాబట్టి ఏ పని చేసినా ఆ ఫలితం నీ ఒక్కడిది కాదు, సమిష్టిగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ పనికి ఈ ఫలితం వస్తుంది, ఇంత ఫలితం వస్తుంది అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. ఏ కర్మ అయినా కానీ ఎవరు ఒక్కడుగా చేయలేడు. ఇది సమిష్టి కృషి. కాబట్టి ఫలితం కూడా సమిష్టిగానే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా ఉండదు. కాబట్టి కర్మ చేయడం వరకు మాత్రమే నీ అధికారము. ఫలం విషయంలో పూర్తి అధికారం నీకు లేదు, ఉండదు కూడా. ఫలితం మీద కూడా నాకే అధికారం ఉంది, ఇదంతా నా వల్లనే జరుగుతుంది, అంతా నేనే చేశాను అని అనుకుంటే అది అవివేకమే అవుతుంది. కాబట్టి నీ పని నీవు చెయ్యి. ఫలితం కొరకు ఎదురు చూడకు. ఆ అధికారం నీకు లేదు. దాని తర్వాత 2వ పాదంలో మరొక విషయం చెబుతున్నాడు. ఫలితం మీద నీకు అధికారం లేనప్పుడు ఆ పని చేయడం ఎందుకు దండగా అని చెప్పి నిరాశావాదం పనికిరాదు. ఏ ఫలితం వచ్చినా సిద్ధంగా ఆనందంగా స్వీకరించగలిగే ధైర్యం కావాలి. ఎటూ మంచి ఫలితం రాదు కదా,
ఫలితం మీద నాకు అధికారం లేదు కదా, నేనెందుకు చెయ్యాలి అని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. అది సోమరితనానికి దారి తీస్తుంది, తమో గుణం పెరుగుతుంది. కర్మ ఫలం మీద అపరిమితమైన ఆసక్తి పెరిగితే సుఖం ఉండదు. ఎంత వచ్చినా వాడికి తృప్తి ఉండదు, ఇంకా కావాలి అని ఉంటుంది. అలా కాకుండా ఫలితం మీద ఆసక్తి లేకపోతే అంతా ఆనందమే. ఉదాహరణకు ఒక వ్యాపారంలో ఒకడు ఈ సంవత్సరం 10 లక్షల లాభం వస్తుంది అని ఊహించాడు, కానీ 5 లక్షలే లాభం వచ్చింది. వీడు బోరున ఏడుస్తున్నాడు. వచ్చిన 5 లక్షల కొరకు సంతోషించడం లేదు, రావాల్సిన 5 లక్షలు నష్టపోయా అని ఏడుస్తున్నాడు. ఫలితం మీద అపరిమితమైన ఆసక్తి ఉంటే ఇలాంటి కష్టాలే వస్తాయి. మరొకడు బియ్యం ధర పెరుగుతుందని సంవత్సరానికి మొత్తానికి కేజీ 40 చొప్పున 20 బస్తాలు కొనిపెట్టుకున్నాడు. ఇంతలో కేజీ 5 రూపాయలు తగ్గింది. బోరున ఏడుస్తున్నాడు. కారణము 1000 రూపాయలు నష్టం వచ్చిందని. ఫలితాన్ని ఆశిస్తే వచ్చే బాధ ఇదే. కాబట్టి కర్మయోగమును అనుష్ఠించేవాడు, కర్మను ఒక యోగంగా చేసేవాడు తాను చేయాల్సిన కర్మలను శ్రద్ధగా చేయాలి. ఫలితం కోసం ఆశించకూడదు. మంచి వచ్చినా చెడు వచ్చినా సమంగా అనుభవించాలి. అప్పుడే సుఖంగా ఉండగలడు. ఇప్పుడు కర్మలను ఎలా చేయాలి అని చెబుతున్నాడు కృష్ణ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ప్రతివాడు తాను చేయవలసిన కర్మలు తప్పకుండా చేయాలి. ఆ కర్మలను ఒక యోగంగా చేయాలి. చేయబోయే పని మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. ఆ పని జరుగుతుందా జరగదా అని అనుమానం వదిలిపెట్టాలి. చేసే పని శ్రద్ధగా చేయాలి. లాభము నష్టముల మీద సమభావన కలిగి ఉండాలి. ఆ సమత్వమే ఒక యోగము. ఈ శ్లోకంలో యోగస్థః కురు కర్మాణి అని అన్నారు. అంటే కర్మలను ఒక యోగంగా చేయాలి. ఇక్కడ యోగం అంటే ఫలితం ఆశించకుండా కర్మ చేయడము. కర్మలు మంచి ఫలితాలు ఇచ్చినా విపరీత ఫలితాలు ఇచ్చినా సమంగా చూడటము, ఇదే యోగము. ఇది ఎలా సమకూరుతుంది అంటే మనోనిగ్రహం ఉన్నప్పుడు కలుగుతుంది. మనోనిగ్రహం కలిగినప్పుడు మనసు ప్రాపంచిక విషయములలో కాకుండా ఆత్మ వైపు చూస్తుంది. మనసు ఆత్మలో లీనమైనప్పుడు అంతులేని ప్రశాంతత కలుగుతుంది. ఏ పని చేస్తున్నామో దాని ఫలితం ఏమిటి అనే దాని మీద ఆసక్తి ఉండదు. చేసే పని శ్రద్ధగా చేస్తాడు. ఫలితం పరమాత్మ పరం చేస్తాడు. ఫలితం గురించి ఆందోళన పడకుండా నిర్వికారంగా ఉండటమే సమత్వం అనే యోగము. దీనికి మూలము అటాచ్మెంట్, అంటే సంగమాన్ని విడిచిపెట్టడం. ఏ పని చేసినా శ్రద్ధతో ఒక యోగంలాగా చేయడం. ముఖ్యంగా విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఇది ముఖ్యం. బాగా చదివి పరీక్ష రాస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. వ్యాపార మెలకువలు తెలిసి ధర్మంగా వ్యాపారం చేస్తే తగిన లాభాలు వస్తాయి. అంతేకాని ఈ పరీక్ష రాస్తానా లేదా, పాస్ అవుతానా లేదా, లాభాలు వస్తాయా లేదా అనే వ్యాకుల చిత్తంతో పరీక్ష రాసిన, వ్యాపారం చేసిన విపరీత ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా అపరిమితమైన ఆశకు పోతే కన్నీళ్లే మిగులుతాయి. కాబట్టి ఒక పని అవుతుందా కాదే అనే అనుమానం వదిలిపెట్టి శ్రద్ధగా పనిచేయాలి. లాభ నష్టాల మీద సమత్వ బుద్ధి కలిగి ఉండాలి. అదే నిష్కామ కర్మ. ఒక పని చేసినప్పుడు అది సిద్ధిస్తుంది లేక సిద్ధించదు. చేసిన పని వృధా అవుతుంది. ఒక్కోసారి గెలుస్తాము, మరోసారి ఓడిపోతాము. లాభం వస్తుంది, నష్టం వస్తుంది. పంట కోసి కుప్పవేయగానే బోరున్న 4 రోజులు వాన, పంట నాశనం అవుతుంది. ఇలాంటివి జరుగుతాయి. మరి పంట నాశనం అయితే నష్టం వస్తే ఏడవకుండా ఎలా ఉండటం అని ఎదురు ప్రశ్న వేయవచ్చు. ఏడిస్తే పోయిన పంట తిరిగి వస్తుందా? వచ్చిన నష్టం లాభంగా మారుతుందా? అలా అయితే నష్టం వచ్చిన ప్రతివాడు బోరున ఏడుస్తాడు. కానీ అలా జరగడం లేదు. నష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకొని అలా రాకుండా చూసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. ఏడవడం అవివేకుల లక్షణం. బుద్ధిమంతుడు అయిన వాడు లాభం వస్తే పొంగిపోవడం, నష్టం వస్తే కుంగిపోవడం పనికిరాదు. డిప్రెషన్లోకి జారిపోకూడదు. కింద పడ్డా పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి. ఇదివరకే ఈ సమత్వ బుద్ధి గురించి చెప్పాము, మరలా చెబుతున్నాడు భగవానుడు. కాబట్టి మనం చేయవలసిన కర్తవ్యం చేయడమే మన పని. ఫలితం మనది కాదు. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాల్సిన పనిని శ్రద్ధగా చెయ్యి. మంచి ఫలితం దానంతట అదే వస్తుంది. సమత్వ బుద్ధితో చేసేది కర్మయోగము.